నమస్తే వెల్కమ్ టు మీడియా డిబేట్ నేను భాగ్యశ్రీ. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇక 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇక సాకులు చెప్పి వాయిదా వేద్దామంటే కుదరదని స్పష్టం చేసింది. స్పీకర్ విచారణకు ఆటంకాలు కలిగించొద్దని సూచించింది. ఏళ్ల తరబడి అనర్హత పిటిషన్లు పెండింగ్ లో పెట్టడం సరికాదన్న అత్యున్నత న్యాయస్థానం స్పీకర్ విచారణను పొడిగించడానికి ఎవరికీ అనుమతించొద్దని ఆదేశించింది. ఆటంకాలు కలిగిస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయం కూడా తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు స్వాగతించారు. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దమ్ముంటే పంచ్నాయ్ను రాహుల్ గాంధీ ఆచరణలో పెట్టాలని సూచించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారం అవసరం లేదన్నారు. వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక ఇది ఇవాళ మీడియా డిబేట్లో పాల్గొనడానికి ఇటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గిరికొండలరెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి ఇద్దరికి. నమస్తే. ఎస్ సార్, కొండలరెడ్డి గారు ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇటు బీఆర్ఎస్ స్వాగతించింది. మరి రాహుల్ గాంధీ పంచనాయి విధానాన్ని అమలు చేయాలి, మరి ఖచ్చితంగా దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్ అయితే వినిపిస్తోంది. మరి కాంగ్రెస్ ఆ విధంగా చర్యలు తీసుకుంటుంది అంటారా? హలో కొండలరెడ్డి గారు. అందరికి ప్యానెల్లో ఉన్న అందరికి నమస్కారం. స్వతంత్ర టీవీ యాజమాన్యానికి నమస్కారం. హలో సార్ చెప్పండి, వినిపిస్తోంది. ప్యానెల్లో అందరికి నమస్కారం. వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్, చెప్పండి. క్లియర్ గా ఉంది మీ ఆడియో, చెప్పండి. ఈ గతంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పీకర్కి గైడ్ చేసింది అనర్హత వేటుపై. కానీ గతంలో జరుగుతున్న పరిస్థితులు మీకు కొత్తగా తెలిసింది ఏం కాదు. గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది కూడా సేమ్. ఏంది, దీనికి అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన అమలు చేయాల్సిన వ్యక్తి ఎవరయ్యా అంటే 100% స్పీకర్. పార్లమెంటరీ సిస్టంలో స్పీకర్ ద పవర్ఫుల్ బాస్. కానీ గతంలో ఇప్పుడు కాంగ్రెస్లో చేరినట్టు చెప్పినా కానీ మంత్రిగా కాంగ్రెస్ నుంచి గెలిచిన వ్యక్తిని తీసుకెళ్ళి మంత్రి ఇచ్చిన దాఖలాలు, తెలుగుదేశం వచ్చిన వ్యక్తిని మంత్రి ఇచ్చిన దాఖలాలు ఇచ్చిన వ్యక్తులు కోర్టులో కేసు వేయడం అంటే, ఫిల్ చేయడం అంటే వాళ్ళకు చట్టం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏ విధమైన గౌరవం ఉందో మనం అర్థం చేసుకుందాం ఫస్ట్. సరే, తప్పలా ఒప్పులా సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చింది, దీని తర్వాత ఏం జరగబోతుంది, ఇవన్నీ మనం దాన్ని పక్కన పెడదాం కోసేపు. ప్రజాస్వామ్యాన్ని కూనియడం అలవాటు చూసుకొని ప్రతిపక్షాన్నే నిర్వీర్యం చేసి, ప్రతిపక్షం లేకుండా విలీనం చేసి, ప్రతిపక్షానికి అర్థం లేని భాష్యం చెప్పిన కేసీఆర్, బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు కేసేసి మేము ఏదో చెప్తున్నామంటే అది మరి నవ్విన చందంగా ఉంది. దాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. ఏం చెప్పినా మనం ఏంటి గతంలో చేసిన తప్పులకు అన్ని ఒక్కదాంతోనే పోతే పక్కోళ్ళడు దొంగ దొంగ అని మనం భుజాలు తడుపుకునే విధంగా తయారైంది పరిస్థితి. మరి దాని పట్ల ఈరోజు తీర్పు ఇయ్యంగానే మరి వేటుపడే అవకాశం ఉంటుందా ఉండదా మీకు అందరికీ తెలిసిన విషయమే. దీనిపై ఎన్ని డిబేట్లు పెట్టినా, ఎన్ని చర్చలు పెట్టినా ప్రజాస్వామ్యం ఏ విధంగా గతంలో కూని జరిగింది, ఇప్పుడు రేపు జరుగుతుందా జరగదా అనే విషయాన్ని ఆలోచిస్తే నువ్వు చెప్పిన విద్యనే నీరజాక్ష అన్నట్టు ఇప్పుడు నీకు వర్తించింది. మరి మన ఇల్లు కాలినప్పుడే మనకు బుద్ధి వచ్చింది అంటే ఎట్లా? ఇవాళ వివేకానంద కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళ మంది మాగాదులు మరి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ అర్థమవుతుంది. గతంలో వాళ్ళు చేసిన తప్పులే పునరావృతం అవుతాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మరి ఓటింగ్లో కానీ, అదేవిధంగా రేపు ఓటింగ్లో కానీ, తీర్మానంలో కానీ ఎక్కడ కూడా వాళ్ళు కాంగ్రెస్ ఫేవర్గా మాట్లాడుతుండొచ్చు, కానీ ఓటేసిన దాఖలాలు లేవు, మంత్రివర్గంలో తీసుకున్న దాఖలాలు లేవు. మరి వారు ఇలా కోర్టుకు వెళ్ళి మేమేదో తీసుకొచ్చినామని చెప్పుకోవడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మాట్లాడేటప్పుడు తన తప్పును చూసుకొని తన కింద ఉండే నలుపును తెలియనట్టు అట్లా మాట్లాడితే ప్రజాస్వామ్యం ఎవరు కూని చేస్తారో ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు తీర్పిచ్చిండ్రు. ఎస్, మరి కొండలరెడ్డి గారు ఇప్పటికే అనర్హత పిటిషన్లపై కొంతకాలంగా నిర్లక్ష్యం జరుగుతోంది. మరి ఇప్పటికే పొడిగిస్తూ వస్తున్నారు. మరి ఇప్పటికీ ఇక సాకులు చెప్పే అవకాశం లేకుండా సుప్రీంకోర్టు ఆ విధంగా ఆదేశించింది. మరి 3 నెలల్లోగా స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మరి స్పీకర్ ఆ విధంగా చర్యలు తీసుకొని 3 నెలల గడువులోప అనర్హత పిటిషన్లపై, అనర్హత ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉందంటారా? వెయిట్ పడుతుందా పడదా సెకండరీ. గతంలో పడ్డదా? గతంలో కూడా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, స్పీకర్కి అప్పచెప్పింది. మరి గతంలో స్పీకర్ ఏం చేసిండ్రు?
ఇప్పుడు తెలియకనా వాళ్ళకు? ఎవరైతే కోర్టు కేసుకెళ్ళినరో, అనర్హత కేసుకెళ్ళినరో, మరి వాళ్ళు చెప్పేది వాళ్ళకి తెలుసు కదా, స్పీకర్కి ఇస్తే పవర్ ఏమైందో. ఇప్పుడు కాంగ్రెస్ను ప్రశ్నించడం కాదు కదా, ప్రజాస్వామ్యాన్ని కూని ఎత్తారేనో, ప్రజాస్వామ్యయుతంగా పుట్టలేడు. వాళ్ళు మన మినిస్టరే ఇచ్చారు కదా, కనీసం ఓటు కూడా వినియోగించుకుంటలేరు కదా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి పాలన నచ్చి ఎమ్మెల్యేలు వచ్చిన మాట వాస్తవమే. కానీ వాళ్ళు ఎక్కడన్నా అవిశ్వాస తీర్మానానికి కానీ అనుకూల తీర్మానానికి కానీ మినిస్టర్కి కానీ తీసుకున్న దాఖలాలు లేవు కదా. అట్లాంటి ఏమన్నా ఎవిడెన్సెస్ ఉండాలి కదా. ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజలకు అనుకూలమైన పాలన కొనసాగించే విధంగా, మరి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని గౌరవంగా స్థానంలో ఉంచే విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాపాడుతూ ఉంది. మీరు గతంలో చేసిన తప్పులన్నింటినీ తీసుకొచ్చి దీని మీద రుద్ది నేను అయిపోయిందని పండుగ చేసుకుంటాను, కరెక్ట్ కాదు కదా. ఎస్ గోవర్ధన్ గారు నమస్తే అండి. ఎస్ చెప్పండి, మరి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ ఆ విధంగా ఆచరణలో పెడుతుందా? మరి రాహుల్ గాంధీ చెప్పిన పంచనాయ్ అనే విధానం ఈ అనర్హత ఎమ్మెల్యేలపై పడుతుందంటారా? ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలండి. ఒకటి, రాహుల్ గాంధీ గారు తెలంగాణ తిరిగేటప్పుడు దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకురావాలి. ఆ చట్టం ద్వారా ఏ పార్టీ వాళ్ళు మారినా దాన్ని మొదటగా మేమే వ్యతిరేకిస్తాం, దాన్ని మేము వర్తిస్తామని ఎన్నికల ప్రచారం చెప్పిండు. రెండవది, మా సందర్భం అంటే కాంగ్రెస్ గతంలో 2/3 మెజార్టీతోని మా పార్టీలో విలీనమయ్యారు. దాంతో అప్పుడున్న చట్ట ప్రకారం ఉన్న చట్ట పద్ధతుల ప్రకారం మీ మంత్రి పదవి ఇచ్చాం. మూడోది, ఇప్పుడు ఒక సంచలనాత్మకమైన తీర్పు. ఇది ఎందుకు తీర్పు చెప్తున్నామంటే, ఇది ఒక రకంగా దేశవ్యాప్తంగానే ఒక చర్చ జరగవలసిన అంశం కూడా. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరడం అనేది అది ఒక చట్టం తీసుకురావాల్సిన పరిస్థితిలో ఆ చట్టం తీసుకురాకపోవడం వల్ల ఇప్పుడు జరుగుతున్న కారణాలన్నిటికీ, ఈ లోపాలన్నిటికీ కారణం ఇది. నేను ఒక విషయంగా చెప్పేది ఏంటంటే, ఇది ఒక రకంగా చెప్పినా చెప్పకపోయినా స్పీకర్ ఖచ్చితంగా అనర్హత వాళ్ళ మీద వేయవలసింది. ఎందుకు వేయాలంటే, ఇప్పుడు ఆయనకు చట్టంలో ప్రకారం వాళ్ళు మారినట్టుగా అన్ని రుజువులు, వాతావరణం, అన్ని రికార్డులతోని ఇప్పుడు సుప్రీంకోర్టులో వేసాం. అందుకనే ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఈ రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కు ప్రకారం, రాజ్యాంగం ప్రకారం వాస్తవంగా ఈ చర్యలు తీసుకోవాలి కాబట్టి, ఒక కోర్టు తీసుకునే నిర్ణయం కాదు కాబట్టి ఇది స్పీకర్కు పంపడం జరిగింది. ఖచ్చితంగా స్పీకరు విధి లేని పరిస్థితిలో వీళ్ళ మీద అనర్హత వేటు వేయవలసింది, అనర్హత వేస్తాడు. రేపు ఉప ఎన్నికలు రావడం ఖాయం. రైట్, డిబేట్లో జాయిన్ అవ్వడానికి ఇటు బీజేపీ సీనియర్ నాయకులు అల్జపూల్ శ్రీనివాస్ గారు, అలాగే అడ్వకేట్ విశ్లేషకులు శ్యామ్ల ముఖేష్ గారు ఉన్నారు. నమస్తే అండి ఇద్దరికి. ఎస్ శ్రీనివాస్ గారు, మరి ఇవాళ తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు శాంక్షన్ల తీర్పునిచ్చింది. మరి 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఆదేశించింది. మరి ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటోందా? మరి 3 నెలల్లో పార్టీ మారిన అనర్హత ఎమ్మెల్యేలపై వేటు పడుతుందంటారా? గత చరిత్ర చూస్తే ఆ రకంగా అయితే జరిగినట్టు కనబడతలేదండి వాగేష్ గారు. ఎస్, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, చాలా చాలా కేటగిరికల్ గా స్పీకర్ మీదనే బాధ్యత పెట్టడం జరిగింది. అది డిస్పోజ్ చేయాలి సర్టన్ పీరియడ్ లో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని చెప్పేసి. ఆ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనే దానికి అర్థం లేకుండా ఆ యొక్క కాలం గడుపుతూనే పోయి కాలయాపన చేయడం కారణంగా టోటల్ టర్మే కంప్లీట్ కావడం జరిగింది లాస్ట్ టైం వసంచారి గారు ఉన్నప్పుడు. సో ఈసారి కూడా అదే ఉదాహరణ కనబడుతుంది. ఇక్కడ బహుశా వేరే రాష్ట్రాల్లో స్పీకర్ గారు ఇమీడియట్ గా డిస్పోజ్ చేసిన కారణంగా అక్కడ ఉత్తరాఖండ్లో కావచ్చు, లేకుంటే కర్ణాటకలో కావచ్చు, కొద్దిమంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కావడం జరిగింది. సో ఇక్కడ జరగాల్సింది దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ స్పీకర్ కాదుగా, డైరెక్షన్ ఆఫ్ సీఎం ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్ మీద నడిచినట్టయితే స్పీకర్ ఐ థింక్ హీ మే నాట్ డీల్ ఇట్, అది డీల్ చేయరు వారు. అది విశ్వాసం కోల్పోతా ఉన్నాం. ఇప్పుడు కళ్ళ ముందర కనబడతా ఉన్నారు. చట్టం ఏం చెప్తున్నా మనకు తెలుసు. ఆ చట్టానికి మనం వ్యతిరేకంగా భిన్నంగా వ్యవహరించినామా లేదా అన్న విషయం, ఆ విషయం కూడా మనకు అందరు కూడా తెలుసు. అయినా దాన్ని ఇక్కడో లొసుగు చూసుకొని దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని
కాంగ్రెస్ లో చేరలేదు, కణవాన్ని మాత్రం కప్పినాం, మెంబర్షిప్ ఉందా, మెంబర్షిప్ రిసీట్ ఉందా, నంబర్ ఉందా, ఈ కారణాల చేత టెక్నికాలిటీస్ ముందర పెట్టుకొని ఎస్కేప్ కావడం జరుగుతూ ఉన్నది. ఇది వాళ్ళ అంతరాత్మకు తెలుసు. పొలిటికల్ పార్టీగా మేము రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం నడుచుకుంటున్నామా లేదా అన్న విషయం వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఏం అవసరం వచ్చిందని కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఉన్నప్పుడు, ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నప్పుడు అనవసరంగా తీసుకొని ఈ యొక్క రాద్ధాంతం పెంచుకోవడం, బదనం కావడం, వారికి వీరికి మరియు కేసీఆర్ గారికి తేడా లేకుండా చేసుకున్నారు వాళ్ళు. వారికి నైతికత ఏముంటుంది కానీ బీఆర్ఎస్ మీద మాట్లాడడానికి? ఇది ఆలోచించాలి. నాకైతే విశ్వాసం లేదండి భాగ్య గారు. ఈ స్పీకర్ గారు 3 నెలల లోపల డిస్పోజ్ చేస్తారు, న్యాయంగా చేస్తారు, డిస్క్వాలిఫై చేస్తారు. వారు దేని ఆధారంగా డిస్క్వాలిఫై చేస్తారు చెప్పండి? ఆ అవకాశం కనబడతలేదు, మెంబర్షిప్ కనబడదు, లేదా ఆ యొక్క డయాస్ మీద మాట్లాడి కాంగ్రెస్ జిందాబాద్ అనే పరిస్థితి లేదు. ఒక్కటే ఒక కేసులో నాగేందర్ గారి యొక్క కేసు కళ్ళ ముందర కనబడతా ఉన్నది. వారు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి మన పోటీ చేసింది ఎంపీగా కాంగ్రెస్. అది చాలా కళ్ళ ముందర కనబడుతుంటుంది వాస్తవం. మిగతా వాళ్ళందరూ కూడా పిఎస్సి చైర్మన్గా ఒకరైనారు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు. మిగతా వాళ్ళందరూ కూడా వారి నాయకత్వంలోనే వారి చేతనే కండువా కప్పించుకున్నారు. వారు కాంగ్రెస్ జైనట్టు అనౌన్స్ చేసినారు. ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ మీటింగ్లో పాల్గొంటా ఉన్నారు. అయినా టెక్నికల్ రీజన్స్ కారణంగా వాళ్ళు ఎస్కేప్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఇది ప్రభుత్వం లేదంటే పొలిటికల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ నైతికత విఘ్నతకే వదిలేయాల్సింది తప్ప మనం చేసేదేం లేదు. ప్రజలు కూడా అప్రమత్తం కావాలి. తప్పు చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ విలువలకు ఉల్లంఘించేటువంటి ఒక పార్టీలకు బుద్ధి చెప్పేటువంటి ఒక టైం ఆసనమైంది. ఇంకో విషయం, అన్ని పార్టీలు కలిసి పార్లమెంట్లో చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా పార్లమెంట్ లో చట్టాన్ని తేవాలంటూ కూడా డిమాండ్ అయితే వినిపిస్తోంది. అందుకు సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. సో ఆనాడు కాంగ్రెస్ హయాంలో వచ్చినటువంటి ఒక యాంటీ డిఫెక్షన్ లా, దాని తర్వాత వాజ్పేయి గారి యొక్క కాలంలో దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేసేటువంటి ప్రయత్నం 2/3 తీసుకురావడం జరిగింది. 2/3 మెజార్టీ ఉంటేనే ఆ యొక్క పార్టీ స్ప్లిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలు మారినా వారికి ఆ యొక్క అనర్హత వేటు పడదు అన్న విషయం అది చెప్తా ఉన్నాయి 2/3 యొక్క చట్ట సవరణ. కానీ అయినా దాంట్లో ఇంకా లొసుగుని చూసి తప్పించుకుంటా ఉన్నారు. లేదు అంటే ఈ రకంగా స్పీకర్స్ డిస్క్రిషన్ అనే పేరు మీద కాలయాపన చేసి మొత్తం టైం గడువు దాటిపోయేటువంటి టర్మ్ కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి నమ్ముతాం. ఇది నైతికత మీద ఆధారపడి ఉంటుంది తప్ప లేదంటే ఇంకా చట్టం స్ట్రెంత్ చేయాల్సిన. ముఖేష్ గారు, మరి తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై ఎట్టకేలకు సుప్రీంకోర్టు అయితే మరి సంచలన తీర్పునిచ్చింది. మరి 3 నెలల్లోగా స్పీకర్ ఇందుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశించింది. మరి ఇక సాకులు చెప్పే వాయిదా వేద్దాం అంటే కుదరదంటూ కూడా స్పష్టంగా తెలియజేసింది. ఒకవేళ స్పీకర్ విచారణకు గనక ఆటంకాలు చేస్తే అందుకు స్పీకర్ కూడా చర్యలు తీసుకోవచ్చు అంటూ కూడా ఆదేశించింది. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందంటారు? శాసనసభ వ్యవహారాల్లో ఎప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవండి. కోర్టులు ఎంతసేపు ఉన్నా సూచనలు మాత్రమే చేస్తాయి. ఆ కంప్లీట్ ఇంతకుముందు పెద్దలు అన్నట్టు డిస్కషన్ పవర్ వచ్చేసి స్పీకర్ గారికే ఉంటుంది. ఇట్స్ లైక్ అనే ట్రిబ్యునల్ అన్నట్టు. కాబట్టి మనం కోర్టు ఎంతసేపు ఉన్నా ఈ డైరెక్షన్లో కాదు, ఇలా చేయండి, ఇది చట్టంలో ఇది ఉంది అని చెప్పి వస్తుంది. దానికంటే ముందు ఒక స్పీకర్గా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక పెద్దన్న పాత్రలో ఉండాల్సినటువంటి వ్యక్తి, పార్టీలకు అతీతంగా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగంలో ఏముంది, చట్టం ఏం చెప్తుంది, దాని ప్రకారం సభని నడిపి ఆ వ్యవహారాలు చూడాల్సినటువంటి వ్యక్తి కోర్టుతోనే చెప్పించుకునేటటువంటి పరిస్థితికి వచ్చిందంటేనే మనం ప్రజాస్వామ్యం ఏ విధంగా ప్రమాదంలో ఉందో చెప్పొచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేటటువంటి నెపం ఏదైతే ఉన్నదో, ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి పనే మేము చేసినాము కాబట్టి వాళ్ళు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ
మీరు కోర్టుల్లో కొంతమేర ఒక నిమిషం తప్పించుకోవచ్చు. గోవర్ధన్ గారు, ఒక నిమిషం. ఎస్, చెప్పండి ముఖేష్ గారు. ప్రజా కోర్టుల్లో మాత్రం తప్పించుకోలేరు అనేది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ గారు మీకు రాజ్యాంగాన్ని పట్టుకొని జై బాపు జై సంవిధానం తిరుగుతూ ఉంటాడు. ఆ రాజ్యాంగాన్ని చూపిస్తూనే పార్లమెంట్ డిబేట్లో మాట్లాడుతూ ఉంటాడు. ఈ విధంగా రాజ్యాంగ హననం ఇక్కడ జరుగుతూ ఉంటుంటే మీ ఒక రాజ్యాంగానికి అయితే ఒక ప్రమాద గంటికలు అయితే కనబడుతూనే ఉన్నాయి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, డెమోక్రసీలో, ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర నిర్ణయిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు ప్రతిపక్షంలో ఉండాలా, పాలక పక్షంలో ఉండాలా. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంత దారుణమైనటువంటి వ్యవస్థ అని అంటే, మీది ఏ పార్టీ అని అంటే అధికార పార్టీ అని చెప్పుకునేటటువంటి స్థాయికి రాజకీయాలు దిగజారాయి. బహుశా కేసీఆర్ గారు చేసినటువంటి తప్పిదాలు, ఆ తప్పిదాలనే మళ్ళీ ఫాలో చేస్తే వీళ్ళు మేము రాజ్యాంగాన్ని కాపాడుతాం అనే మాటకి వీళ్ళు ఆచరణలో ఒక రకంగా, వీళ్ళు పబ్లిక్ డొమైన్లో మాట్లాడేటప్పుడు ఒక రకంగా వేరియేషన్స్ ఉన్నాయి. ఇంకొకటండి, ఒక 3 months టైం ఇచ్చారు స్పీకర్ గారికి. ఆ 3 monthsలో ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే ఏం జరుగుతుంది అని అంటే, స్పీకర్ నిర్ణయానికి మళ్ళీ ఒకసారి కోర్టు దృష్టికి తీసుకొని పోతారు. ఒకవేళ 3 నెలల్లో ఇంకా ఏమైనా లోతుగా ఇంకేమైనా రాజకీయాల్లో ఏదైనా ప్రకంపనలు కనుక రాగలిగితే, సేమ్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తుందో, గతంలో మా పార్టీని కూడా మీలో విలీనం చేసుకున్నారు కదా 2/3 వంతు అని చెప్పి, అదే ప్రయోగాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రయోగించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకు అని అంటే, ఎట్లాగో 10 మంది ఎమ్మెల్యేలు మారారు. వీళ్ళకి 2/3 అంటే హార్డ్లీ 18, 19, 20 మంది దాకా వస్తారు. ఇంకో 10 మందిని తీసుకోవడం పెద్ద పని కాదు. మనకి న్యూస్లలో, వార్తా లీకుల్లో ఉన్నటువంటి అంశాల్లో ఆల్రెడీ కవిత కూడా ఒక ప్రపోజల్ పెట్టింది అని చెప్పి రీసెంట్ ఒక పత్రికలో చదివినాను. నాకు ఒక మంత్రి పదవి ఇవ్వండి, నేను ఒక 10 మందిని తీసుకొని వస్తాను. Yes. అలాంటిది కనుక జరిగితే ఈ టెక్నికల్ అంశం కూడా ఉండదు. కంప్లీట్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకుంటారు, హాయిగా 1 side రూల్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. రైట్. ఎస్, గోవర్ధన్ గారు. చూడండి, ఇలాక బ్రదర్ చెప్పినప్పుడు ఈ 2/3 అనే దాని అంశం మీదే ఆ రోజు బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు రాజ్యాంగపరమైన అంశాన్ని స్పీకర్ గారి చేతిలో పెట్టారు. స్పీకర్ గారు ఏం చెప్తున్నారు, ఆయన తీసుకునే నిర్ణయము 3 నెలల్లో తీసుకోకపోతే ఇది ఒక రకంగా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చా వాతావరణం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఒక విషయం అయితే చెప్పవలసింది ఏంటంటే, ఈ అన్నిటికంటే ఒక దేశవ్యాప్తంగా ఒక ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి. రాజకీయ పార్టీల్లో కూడా ఒక వాతావరణం క్రియేట్ కావాలి. ఏం క్రియేట్ కావాలి? అది ఏ పార్టీ అయినా కాదు, రేపు చట్టబద్ధంగా పార్లమెంట్లో ఒక అమెండ్మెంట్ చేసి ఒక చట్టాన్ని తీసుకొస్తే అప్పుడు భవిష్యత్తులో ఈ పార్టీలు మారే విధానానికి, ఈ రాజకీయ పార్టీల యొక్క విలువలకు, అంటే రాజ్యాంగబద్ధమైన విలువలకు అవకాశం వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇలా రాహుల్ గాంధీ గారి మీద ఒక నిబద్ధతకు ఉంది. ఏమి నిబద్ధత? ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఇట్లాంటి పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తున్నాం, పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకురావాలి దేశవ్యాప్తంగా అని ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా చెప్తున్నాడు. ఈ వాతావరణం కూడా చెప్తున్నాడు. రేపు వాళ్ళ పార్టీ ఇక్కడ అధికారం ఉంది, రేపు సుప్రీంకోర్టుని గౌరవిస్తారా, వీళ్ళ ఉన్న లొసుకులతోని దీన్ని కాలయాపన చేస్తారా? కాబట్టి మనం భవిష్యత్తు వేచి చేసి చూడవలసింది. కాబట్టి ఇది ఖచ్చితంగా నేను అనుకుంటున్నా, ఒక రకంగా కేంద్ర పెద్దలు అంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు నీతికి నిజాయితీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకొని అనార్హత వేస్తాడు అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది రాజకీయాలు కూడా ఆలోచించాలి. ఇది వాళ్ళ సంబంధించిన వాళ్ళ యొక్క ఉనికి సమస్య కూడా. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు చెప్పేదానికి ఇవాళ, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ పెట్టాలని, రేపు మాకు ఇక్కడ ఈ తెలంగాణలో మేము చేసిన దానికి మేము అమలు చేసినాం, భవిష్యత్తులో కూడా ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాలి, ఇది ఒక చట్టం తీసుకురావాలనే ఒక రూపకల్పన జరగాలి, ఒక ప్రారంభం జరగాలంటే మాత్రం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సవాల్ ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా సవాల్ ఉంది. అంటే రేపు ఏ డైరెక్షన్ ఇస్తారనేది కూడా వాళ్ళ దేశ పెద్దలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మనం ఇది వేచి చూడవలసింది. నాకు తెలిసి ఎందుకు అంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా దీన్ని అమలు పరుస్తారు. ఎందుకంటే ఈ పార్టీకి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ కింది నాయకుల యొక్క కంటే పెద్దలు చేసే అక్కడ ఉన్న నేషనల్ పార్టీ ఇచ్చే విలువను బట్టే ఉంది. ఎందుకంటే నిన్న మొన్న మహారాష్ట్రలో, కర్ణాటకలో
సీఎంను మార్చాలని ఒక పద్ధతి వచ్చింది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మేము ఎప్పుడైనా ఎవరన్నా ఒకే సీఎం ఉండాలని ఒక విలువను తీసుకొచ్చి ఇలా రాహుల్ గాంధీ గారు మొత్తం పార్టీని ఒప్పించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కూడా నేను అనుకుంటున్నా, ఖచ్చితంగా అలా మీద అనర్హత వేటు వేసి భవిష్యత్తులో రాజకీయాలు పార్టీలు మారే అంశాన్ని ముందు తీసుకొచ్చి ఒక ఎజెండాని ముందు పెట్టి మొత్తం దేశవ్యాప్తంగా చర్చ చేస్తారని నేను అనుకుంటున్నా. కాబట్టి దీన్ని ఇది ఒక రకంగా స్వాగతించాలి. ఈ 3 నెలల్లో ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే జరుగుతుంది. ఆ నిర్ణయాన్ని బట్టి అన్ని పార్టీల యొక్క భవిష్యత్తు కూడా నిలబడి ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు చేసేవారు కూడా ఈ విలువలు పార్టీ ప్రేమికులు అనే ఒక వ్యవస్థను కూడా రద్దయ్యే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి ఇది మొత్తం తెలంగాణ వైపు ఇలా దేశమంతా చూస్తుంది. ఇది దేశవ్యాప్తంగా చర్చ జరగాలని జరుగుతుంది. రేపు ఇది ఒక కీలక మలుపు కూడా అవుతుంది అనేది మా అభిప్రాయం. ఎస్ కొండలరెడ్డి గారు, ఇప్పుడు మనం చెప్పేది ప్రజెంట్ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఈ సిస్టమ్ను ఎవరు సంతోషించరు. వాస్తవమే అయి ఉండొచ్చు. ప్రజాస్వామ్యవాదులుగా మనం అందరం వ్యతిరేకించాల్సిందే. ఈ దేశ రక్షణలో ఉండాలంటే, ఈ దేశం ప్రజాస్వామ్యం పరిణమిల్లాలంటే 100% ఇది వాస్తవమే. దాన్ని ఎవరు కాదనరు. ప్రజలు కూడా దాన్ని చర్చిస్తూ ఉన్నారు. కానీ ఎలక్షన్ వరకు వచ్చేసరికి డబ్బు అనేదో ఇంకేదో క్రైటీరియా ద్వారానో ఇంకేదో డబ్బున్నోళ్ళే ఈ పార్టీకి వెళ్ళినా ఆ పార్టీకి వెళ్ళినా జరుగుతూ ఉన్నమాట వాస్తవమే. బట్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, స్పీకర్ అంటే ఒకప్పుడు ఒక గౌరవ స్థానంలో గవర్నర్ లాగా ఒక పార్లమెంటరీ సిస్టంలో ఒక పెద్ద స్థానంలో ఉండే వ్యక్తికి ఈరోజు అసెంబ్లీలోనే ఆ పరిస్థితి గత 10 సంవత్సరాల నుంచి కొత్తగా వచ్చిన పార్టీలు ఆ సిస్టమ్ను డెవలప్ చేసినాయి. అంటే స్పీకర్ అంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే లేకనే మంత్రి లేకనే ప్రవర్తించే స్థాయికి దాన్ని దిగజార్చింది. దానివల్లనే ఈ పరిస్థితులు. పార్లమెంట్లో రాహుల్ గాంధీని సస్పెండ్ చేయడం కావచ్చు, కోర్టు తీర్పిచ్చిన తీసుకుపోవడం కావచ్చు. తలసాని శ్రీనివాస్ బ్రదర్ ఇంత సోదరుడు చెప్పిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి ఇచ్చినాకనే 2/3 విలీనం చేసిండ్రు. ఇట్లా అంటే ఒకరు చేసిన నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు ఇది చేసుకుంటూ పోతా ఉన్న సందర్భంలో ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతున్నమాట వాస్తవం. అది ఎవరు కాదన్నారు. కానీ స్పీకర్కు ఉండే జ్యుడిషియరీ పవర్ని మనము పార్టీలకు అన్ని పార్టీలు మిస్యూజ్ చేస్తూ ఉన్నాయి. అది అసలు దాన్ని మనం అందరం ప్రజాస్వామ్యవాదులుగా దాన్ని ఖండించాల్సిందే, కాదంటలేము. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇవాళ రాజ్యాంగం తీసుకొని బీసీల పట్ల కానీ మిగతా వెనుకబడిన తరగతుల పట్ల కానీ అందరి పట్ల సమానమైన దామాషపట్ల రిజర్వేషన్లు వర్తించాలని చెప్పి దేశంలో మరి భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్నత్వంలో ఎక్కడో దేశం ఒకటిగా ఉండాలి జోడో యాత్ర చేసి, అదేవిధంగా గైడ్స్ ఇస్తున్నా కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి రాజకీయ పరిస్థితులు అంటే, మనం ఎవరిల్లు కాల్తేది పప్పన్నం తింటే సరిపోతుంది అనే పరిస్థితులు రాజకీయ పార్టీలు వచ్చినాయి. ఇప్పుడు 1-2 సీట్లు గెలిచిన గోవా లాంటి దగ్గర కూడా ముఖ్యమంత్రి అయిన పరిస్థితులు వచ్చినాయి. ఇవన్నిటి చూసిన తర్వాత మేము కూడా సీటు సంపాదించుకున్న ఆలోచనకు వచ్చిన తర్వాత ఇల్లున్న వ్యక్తి ఇంతకుముందు సోదరుడు అన్నమాట వాస్తవం. నేను కాంగ్రెస్లో ఉన్న వర్డ్గా ప్రజాస్వామ్యవాదిగా చెప్తున్నా, ఎవరు వచ్చినా ఏమైతుంది అధికార పక్షంలే అంటే ఎక్కడ గెలిచిన అధికార పక్షం అనే నానుడు వచ్చినప్పుడు ప్రజలు తిరస్కరిస్తలేరు. వాళ్ళని కనుక ప్రజలు ఓడించగలిగితే, ఎవరైతే పార్టీ మారిన వ్యక్తులు ఓడించగలిగితే మరోసారి పార్టీ మారడానికి భయపడతాడు. కానీ ఈ టెక్నికల్ అంశాల మీదనే రాజకీయాలు చేస్తున్నప్పుడు ఏ స్పీకర్ అయినా అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాడు కాబట్టి ఎట్లా డిస్మిస్ చేయగలుగుతాడు? మనం ఆలోచించుదాం. కోర్టు ఏ ఇచ్చినా పార్లమెంటరీ వ్యవస్థకు దూరొద్దనే విషయాన్ని గైడ్ మాత్రమే, సజెషన్ మాత్రమే కోర్టు చేయగలుగుతుంది. పార్లమెంటరీ విధానంలో ఫైనల్ గా సుపీరియర్ పార్లమెంటరీ సిస్టమే. దీన్ని స్పీకర్ అనే వ్యక్తిని ఒకప్పుడు స్పీకర్ అంటే ఎంతో గౌరవ స్థానంలో ఉండే పరిస్థితులను దిగజార్చిన రాజకీయాలు చేసిన పార్టీలు గత పాలకులు చేసి దాన్ని బట్టి ఇలా అనుభవించక తప్పట్లేదు. కానీ ప్రజలు కూడా చైతన్యమయ్యే విధంగా ఈ జ్యుడిషియరీ సిస్టమ్ను మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లయితే తప్ప ఇట్లా స్పీకర్ వ్యక్తి తన వ్యక్తి ఉండడం వల్ల ఇవి జరుగుతూ పోతా ఉంది. మేమేమంటున్నాం, ఒక మంత్రి ఇచ్చినప్పుడు కానీ ఓటింగ్ వచ్చినప్పుడు కానీ అట్లాంటి జరిగినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉండేవాళ్ళు క్రాస్ ఓట్ వేసి ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండేవాళ్ళు క్రాస్ ఓట్ వేసి ఉండొచ్చు, ఇవన్నీ మినిస్టర్కి ఇచ్చి ఉండొచ్చు. 2/3 ఒక దళిత వాళ్ళకి ఫుల్ మెజార్టీ ఉంది. ఇప్పుడు మేమైనా బార్డర్ లైన్లో ఉన్నాం కానీ ఫుల్ మెజార్టీ ఉంది. కానీ ఫుల్ మెజార్టీ ఉండగా కూడా మొత్తం విలీనం చేసుకునే ప్రక్రియ తెచ్చిగా నా కొడుకు రారాజుకు ఎదురుండొద్దనే ప్రయత్నం చేయవేయండు. అదేవిధంగా ఈటల రాజేంద్ర అసెంబ్లీలో కాలు పెట్టొద్దనే విషయంగా సస్పెన్షన్ చేసి ఇబ్బంది పెట్టిండు. కోమటిరెడ్డిని, సంపత్ కుమార్ని ఇబ్బంది పెట్టిండ్రు. ఇట్లా వ్యతిరేకంగా పార్లమెంట్ సిస్టమ్ వ్యతిరేకంగా రాహుల్ గాంధీని కూడా సస్పెండ్ చేసిండ్రు. ఇవన్నిటి కోర్టు డైరెక్షన్ ఇచ్చినా మళ్ళీ తీసుకోలేదు. అంటే ఇవన్నిటిని ప్రజలు గమనించిండ్రు.
ఆ మార్పు తేవాలని అనుకున్నారు, తెచ్చిండ్రు. రైట్. కానీ కాంగ్రెస్ కూడా ఆలోచిస్తూ ఉంది. అంత ఈజీగా వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వట్లేదు, వాళ్ళని హక్కు నేర్చుకొని ఊరించట్లేదు. కానీ కుక్క ఘాటుకు చెప్పుదే బానే చందంగా ఒకసారి కనుక మనం కాలుస్తేనే ఇంకోసారి ఆ పార్టీ యొక్క రాజకీయ పార్టీ ఏదైతే నిన్నదాకా పాలించిన పార్టీకి గుణపాఠంగానే ఇలా జరుగుతున్న పరిస్థితులు. మీరు అన్నట్టు స్పీకర్ వ్యవస్థను ఏ పార్టీకి అనుకూలంగా కరెక్ట్ పద్ధతి కాదు. బట్ అది తప్పు అడగ తప్పదు, నువ్వు నేర్పింది కాబట్టి నువ్వు అడగ తప్పదని చెప్పి భావిస్తా ఉన్నారు. అదేవిధంగా ఒక దళిత ప్రతిపక్ష నేత ఉంటే ఓర్వలేని పరిస్థితులలో, ఒక అసెంబ్లీలో టైం వేయలేని పరిస్థితులలో, ఒకప్పుడు ఒక వ్యక్తి ఉంటే కూడా పార్లమెంట్ సిస్టంలో ప్రతిపక్ష నేతకే మాట్లాడే టైం ఇచ్చే. ఎందుకంటే ప్రజా సమస్యలే ప్రామాణికమైన వ్యవస్థను మనం ఇలా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాకుండా మేము ఎంతమంది ఉంటే 2 నిమిషాలు మాకు కావాలని చెప్పిన స్వయంగా సీఎంఏ మాట్లాడండి అసెంబ్లీలో. అంటే సిగ్గుచేటైన విషయం అనేది భావించాలి. పార్లమెంట్ సిస్టంలో ఎవరు అధికారులు ప్రతిపక్షంలో టైం ఇస్తే విలువైన సలహాలు సూచనలు తీసుకోవాలి తప్ప వాళ్ళ మీద దాడి చేసే విధంగా ప్రవర్తించారు. ఈ రోజు కూడా అదే విధంగా సభను తప్పదో అట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు రియలైజ్ కావాలి. ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ రియలైజ్ అయితే ప్రజాస్వామ్యం బ్రతకదు. కాబట్టి అన్ని పార్టీల నాయకులు అందులో ఎక్కడో లోపభూయిష్టమైన వ్యవస్థను పట్టుకొని మేము కొనసాగుతాం, మేము పండగ చేసుకుంటాం అని ప్రజలు చూస్తూ ఉన్నారు. రైట్. ఎస్ శ్రీనివాస్ గారు. భాగ్య గారు, ఇది కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా 2 పార్టీలు కూడా తప్పును ఒప్పుకోవాలి. ఫస్ట్ జరిగింది తప్పు, రాజ్యాంగ ఉల్లంఘన చేసినాం మేము, చట్టాలకు నీతికి మొత్తం కూడా తిలోదకాలు ఇచ్చి మేము చేసినామనే విషయం ఒప్పుకోవాలి. గవర్నమెంట్కి ఏం నష్టం లేదు, మునిగిపోయేటువంటి ప్రమాదం లేదు. ఆదర్శంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలకు ఇప్పటికైనా ముందుకు రండి. మరి మా రాహుల్ గాంధీ గారు ఒప్పుకోవట్లేదండి, వారి మనసులో ఇదంతా లేదు, ఈ రకంగా చేయడం కరెక్ట్గా అని భావిస్తూ ఉన్నారు. సో ఇంతకుముందు సోదరుడు కొండలరెడ్డి గారు చెప్పినట్టు మినిస్ట్రీస్ ఇవ్వలేదు, కీ పొజిషన్స్ ఏమి ఇవ్వలేదు. అది సంతోషమైనప్పటికీ కూడాను ఇక ముందు మేము చేసుకోము, ఇటువంటి ఒక రిజార్ట్ చెయ్యం, ఇటువంటి కార్యక్రమాలు పాల్గొనమని చెప్పి ఒప్పుకోవాలి. అప్పుడే కానీ రూలింగ్లో ఉన్న పార్టీ చేస్తుంది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇది చాలా చర్చ చేయాలి, ఓపెన్గా మాట్లాడాలి. అంతేకాని ఇంకొక చర్చ ఏంటంటే భాగ్య గారు, అధికార పార్టీలో ఉంటేనే మేము ఫండ్స్ ఇస్తాం, లేకుంటే ఫండ్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఇది నడుస్తున్నది వాస్తవంగా కూడా. చాలామంది నాయకులు నాన్ కాంగ్రెస్ అపోజిషన్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా రెస్పాన్స్ లేదు. ప్రభుత్వ అధికారులు ఏమీ రెస్పాండ్ కావట్లేదు, ఏం ఫండ్ ఇవ్వట్లేదు. కాబట్టే వారు ఒకానొక సందర్భంలో ఆ ఎమ్మెల్యేలు హౌస్లో కూడా మాట్లాడడం జరిగింది. మా దగ్గర ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు డిఫీటెడ్ ఎమ్మెల్యేస్ కాంగ్రెస్ వాళ్ళకే పనిచేయాలి, మా డిఫీటెడ్ ఎమ్మెల్యేకి క్యాండిడేట్కి పనిచేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్న మూలాన ఏ అధికారి కూడా మా మాట వింటలేరని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యేలు నాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న విషయం మనం చూసినాం, కళ్ళ ఉంటారు. ఇదా అండి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికత ఉంటుంది కాంగ్రెస్ పార్టీ? చాలా చాలా వర్బల్ ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ ఇవ్వకపోవచ్చు కాక అధికారులకు వర్బల్ ఇన్స్ట్రక్షన్స్ చేయి, ఏ పని ఎవరికి చేయదు. నాన్ కాంగ్రెస్ వాళ్ళకి ఎవరైతే ఓడిపోతారో కాంగ్రెస్ వాళ్ళే కాన్స్టిట్యూన్సీకి షాడో ఎమ్మెల్యేలుగా వాళ్ళే అక్కడ ఎమ్మెల్యేగా ట్రీట్ చేయండి, మీరు పనులు చేయండి అంటే అధికారులు వాళ్ళ ఇంటి దగ్గరనే పోయి నిలబడతా ఉన్నారు. అధికారులు ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో గెస్ట్గా పిలుస్తూ ఉన్నారు. అధికారులు పిలిచిన కారణంగా వారు మీటింగ్స్లో చీఫ్ గెస్ట్గా వాళ్ళు రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. దాని అర్థం ఏంది? మీరేం సంకేతం ఇవ్వబోతా ఉన్నారు? భలే మీరు 70-80 వేలు లక్ష ఓట్లతో గెలిచినా నీకు మాత్రం మేము గౌరవం ఇచ్చేది లేదు, మా ఓడిపోయిన క్యాండిడేట్ మాకు ఎమ్మెల్యే అని చెప్పదలుచుకుంటే ఇదా రాజకీయాలు? ఇవా రాజ్యాంగానికి ఇచ్చేటువంటి విలువ? మీరు దీన్నే జవాబు ఇవ్వండి. మీరు పోయేవారు కూడా అదే మాట్లాడుతున్నారు కదా, మేము గెలిచినా మాకు పనులు కాబట్టి మేము ఆ పార్టీలో పోతున్నాం, మాకు ఫండ్స్ కావాలి. బయట చెప్పేది ప్రజా సమస్యలు చెప్పడానికి, లోపల ఇంటర్నల్గా కాంట్రాక్ట్సో లేకుంటే ఫైనాన్షియల్ అసిస్టెన్సో ఇంకో రకంగా పదవులు అని ఆశించిపోతా ఉన్నారు. ఏం సంకేతం, ఏం జవాబు ఇస్తారు? మీరు ఆదర్శం మాకందరు ఇప్పుడు సమాజానికి ఏ కోశాన్ని కూడా కాదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు మాట్లాడి
రాజ్యాంగం చేతిలో పట్టుకొని ప్రజల ముందర జై సంవిధానం అనే మాట పాదయాత్ర చేసి ఈ మధ్య ఇంకా అనేక చోట్ల అనేక సందర్భాల్లో ఇటువంటి జై సంవిధాన్ అనే ఒక 3 ట్యాగ్ల మీద మీరు మీటింగ్ పెట్టిందే, వాటికి ఆచరణకి ఏమైనా పొంతన ఉందా అని అడుగుతున్నాను. కాంగ్రెస్ జవాబు చెప్పాలి. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఒక ఉదాహరణగా నిలబడాలి. జైన్ కావాలనుకుంటే భలే ఆయన గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, యూ ఫస్ట్ టెండర్ యువర్ రిజిగ్నేషన్ యాజ్ అన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ, దెన్ యూ జాయిన్ అని చెప్పాలి. టికెట్ వారికే ఇవ్వండి, కానీ పదవి ఉంటుంది, జాయిన్ అవుతారు, డిస్క్వాలిఫై అవకాశం లేదు. స్పీకర్ వెబ్ పెట్టేశారు కాబట్టి స్పీకర్ పెండింగ్ పెడతా ఉంటారు. స్పీకర్గా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రికి ఖిలాఫ్ ఆర్డర్ పాస్ చేస్తారండి. వెంటనే మీరు గమనించండి, రికార్డ్ తీయండి, కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, సమస్య లేదు, డిస్క్వాలిఫై అయ్యే ప్రసక్తే లేదు, మీరు ధైర్యంగా జాయిన్ కండి, ధైర్యంగా ఉండని చెప్పినట్టు మనం పేపర్లో టీవీలో చూసినాం. మనం ఇక అట్లా చెప్పిన తర్వాత ఏ స్పీకర్ అయినా నిర్ణయం తీసుకుంటారు. దాని మీద కూడా ఒకనొక సందర్భంలో హైకోర్టు చివాటు పెట్టి ఇండైరెక్ట్గా ఇంప్లాయిడ్గా ఇచ్చేటువంటి హింట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అని హింట్ ఇవ్వడం జరిగింది. ఇది లీడింగ్ క్వశ్చన్స్ లాగా లీడ్ చేసి ఆ స్పీకర్కు మెంటల్గా ప్రిపేర్ చేయడం, జడ్జెస్కి మెంటల్గా ప్రిపేర్ చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేది. ఇది రాజ్యాంగ విలువలకు స్ఫూర్తిదాయకంగా ఎట్లా ఉంటుంది చెప్పండి. రైట్. కాబట్టి రాజకీయ నాయకులు ఆదర్శంగా ఉండాలి, నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, నైతికత ఉండాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అది కనబడతలేదు. చర్చ జరగాలి, చట్టం చాలా స్ట్రింజెంట్ చేయాలి. ఎవరైనా కానీ పార్టీ మారేటువంటి ధైర్యం చేయదు. అసలు పదవులు వచ్చిన వాళ్ళు పార్టీ మారడం కాదు. నాలాంటి అంటే నేనైతే పార్టీ బీజేపీలో 1980 ఏప్రిల్ 6 నుంచి బీజేపీలో ఉన్నా, అంటే 45 బీజేపీ ఫార్మేషన్ డే నుంచి 45 ఇయర్స్ నుంచి నేను పార్టీలో పనిచేస్తా ఉన్నాను. నాలాగా అనేక మంది మా పార్టీలో పనిచేస్తా ఉన్నాను. పార్టీ కనీసం మారమన్న మాకు మనసు ఒప్పదు, పార్టీ మారమన్న మనసు ఒప్పదు. భలే పదవులు వస్తాం ఇస్తామని చెప్పినా మాకు మనసు ఒప్పదు. ఆ సమాజం అటువంటి సమాజం నిర్మాణం కావాలి. పార్టీ మారిన అవకాశం కోసం, పదవుల కోసం, లేదంటే అధికారం కోసం మారుతామన్నా సమాజం వాళ్ళను పాజిటివ్గా చూడొద్దు, నెగిటివ్గా చూడాలి. అరే స్వార్థపరులు రోజు ఒక పార్టీ మారుతూ ఉంటారు, వీళ్ళేం నాయకులు అని చెప్పి చీదరించుకునే పరిస్థితి రావాలి. అప్పుడే కానీ పార్టీలో చేరినప్పుడు ఆ సిద్ధాంతం ఏంది, నాకు అర్థమైందా, అవగతమైందా, ఆ సిద్ధాంతం ప్రకారం నేను ఇంతకాలంగా అనేక స్పీచ్లు ఇచ్చినా మళ్ళీ నేను పార్టీ మారితే నాకు పరువేం ఉంటుంది, ప్రజలు ఏం రిసీవ్ చేసుకుంటారు, నన్ను ప్రజల్లో మాట్లాడి పోతే మైక్ చేత పడితే తిరగబడతారన్న భయం ఆ యొక్క నాయకులు కలిగినప్పుడు పార్టీలు సాధారణంగా కూడా సాధారణ వ్యక్తులు కూడా పార్టీ మారేటువంటి ధైర్యం చేయరు. పట్టిన పార్టీని వదలకుండా ఉండి ప్రజల కోసం పనిచేయాలా. ఎవరైనా ఎక్కడైనా పార్టీలో పనిచేయడానికి కానీ ఈ రకంగా పార్టీ మారడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎస్ సార్. ముఖేష్ గారు, మరి ఇప్పటికైనా పార్టీ మారుతున్న నేతల పట్ల ఇటు పార్లమెంట్లో ఓ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా? మరి ఇది సాధ్యమవుతుందా? మరి ఇటు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళి ఆ అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక అడ్వకేట్గా మీరేమంటారు? ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఏంది అని అంటే ఇక్కడ మనకు లోయర్ లెవెల్లో అసెంబ్లీలో సమస్య వచ్చినప్పుడు ఇక్కడనే చర్చించి ఇక్కడనే సమస్యకు పరిష్కారం ఉన్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు దాకా పోవాల్సినటువంటి దుస్థితి రావడం అనేది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద మచ్చ. ఇంతకుముందు పెద్దలు అన్నట్టు ఇవన్నీ అంశాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఒక కాంగ్రెస్కు సంబంధించినటువంటి అన్నట్టు ఈ ఏదైతే ఉన్నదో ఈ ఫండ్స్కు సంబంధించినటువంటి అంశము ఒక ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలని ఒక రకంగా చూసుడు, అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఒక రకంగా, అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఒక రకంగా చూడడం వల్ల వీళ్ళ మీద ప్రజల నుండి ఇండైరెక్ట్గా ఒక రకమైనటువంటి ఒత్తిడి వస్తుందేమో అని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పబ్లిక్ పక్క కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది, వాళ్ళు రోడ్లు వేస్తున్నారు, ఇంకోటి చేస్తూ ఉన్నారు, అభివృద్ధి జరుగుతుంది, మన దగ్గర ఏది అనే ఒత్తిడిలో ఎక్కడ పాల్గొనే సిచ్యువేషన్లో మరి
వాళ్ళు జాయిన్ అవుతా ఉన్నారా, లేక వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి జాయిన్ అవుతా ఉన్నారా, వీటిని కూడా మనము అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టంలో భాగంగా స్పీకర్దే తుది నిర్ణయం అన్నప్పుడు, ఒకవేళ స్పీకర్ తీసుకోనప్పుడు ఏం చేయగలగాలి? మనకు స్టేట్ వైడ్గా ఒక పార్టీ అధికారంలోకి ఉంటే, సెంట్రల్ వైడ్గా ఒక పార్టీ అధికారంలో ఉన్నది. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నటువంటి బీజేపీ పార్టీకి పెద్ద సాధ్యం కానటువంటి అంశం ఏం కాదు. ఆ చట్టంలో చిన్న అమెండ్మెంట్ తీసుకొని రావడం, అవి కొంచెం ఎమికబుల్గా ఉండేటట్టు చూడడం, ఇటువంటి దురుసు ప్రవర్తనలకు దూరంగా ఉండేటట్టు చట్టం ఉన్నది. మనం మారిపోయినాం అనుకో, ఫస్ట్ మీరు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారాలంటే గౌరవంగా ఆ పార్టీకి రాజీనామా చేసి, తన యొక్క శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి, మళ్ళీ ఎలక్షన్లో పాల్గొని ఆ సదరు పార్టీ యొక్క గుర్తు మీద గెలిచినప్పుడు మాత్రమే ప్రజల్లో ప్రజాస్వామ్యం మీద ఒక విశ్వసనీయత ఉంటుంది. ఇంకా ముఖ్యంగా బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ పార్టీస్ కూడా ఒకసారి గమనించాలి మనం. ఎందుకు అని అంటే, ఎవరైతే తమ పార్టీలో చేరినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఈడీ రైట్స్, ఐటీ రైట్స్ మీద నయానో భయానో బెదిరించి వాళ్ళని తమలో చేర్చుకున్నది. నిన్న కాక మనం చూసుకుంటే, ఇక్కడ తెలంగాణలో గెలిచినటువంటి ఎంపీలంతా అరువు తెచ్చుకున్నటువంటి ఎంపీలు. రఘునందన్ అక్కడ పుట్టిన ఆయన కాదు, పెరిగిన ఆయన కాదు. ఈటల రాజేందర్ అదే పరిస్థితి, మీకు డీకే అర్ణ లాంటి వాళ్ళు అదే పరిస్థితి. అంటే ఎక్కడ ఏ పార్టీలో కూడా ఒక ఐడియాలజికల్ బేస్గా ఉండలేదు. ఇప్పుడు పెద్ద మనిషి చెప్పినట్టు నేను పుట్టినప్పటి నుంచి అదే పార్టీలో ఉన్నా అని చెప్తా ఉన్నారు. అది సంతోషకరమైనటువంటి అంశం. అలాంటి వాళ్ళకి అవకాశాలు కూడా దొరకట్లేవు కదా. అది కూడా పార్టీలు ఆలోచించాలి. ఎందుకు అని అంటే, పార్టీలు ఎప్పటికప్పుడు వాళ్ళకి తాత్కాలిక ప్రయోజనాల దృష్ట్యా ఆలోచిస్తున్నాయి. వీటన్నిటికంటే బెటర్ ఏంటి అని అంటే, మన రాడికల్ హ్యూమనిస్ట్ అని ఉంటాడండి మానవతా రాయ్. ఆయన చెప్పినట్టు పార్టీ సెంట్రిక్ పాలిటిక్స్ కాకుండా హ్యూమన్ సెంట్రిక్ పాలిటిక్స్ ఏదైతే ఉంటాయో, అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ పార్టీ రహిత ప్రజాస్వామ్యం రావాలి అని చెప్పి కోరుకున్నాడు ఆ పెద్ద మనిషి. అలాంటిది ఏదైనా కొత్తగా వస్తే తప్ప ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వ్యవస్థ మారదని అనిపిస్తా ఉన్నది. ఎస్ గోవర్ధన్ గారు, చెప్పండి. ఎస్ మరి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళారు. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఈ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ వెళ్ళడంపై సరికాదు. మరి ఇప్పటికైనా ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పట్ల, నేతల పట్ల మారుతున్న అంటే రాజకీయాలంటే ఇవాళ ఒక కండువ కప్పుకుంటే మళ్ళీ రేపు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఇటు మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటుందా ప్రభుత్వం? అంటే ఏ విధంగా ముందుకు వెళ్తుందంటారు? ఇప్పుడు మీకు ఇంతమందికి చెప్పాను, ఈ అంశం దేశవ్యాప్తంగా జరిగే అంశం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ మీద కూడా అంశం. ఎందుకంటే బీజేపీ పార్టీ మీద ఈరోజు ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే పరిస్థితి ఉండదు. కానీ రాహుల్ గాంధీ ఒక అడుగు ముందుకేసి ఇది తెలంగాణలో కూడా చెప్పాడు, నేను పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొస్తా, ఆ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేసే బాధ్యత తీసుకుంటా అనే మేము అధికారంలోకి వస్తే అని చెప్పింది. రెండోది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. దాంతోపాటు ఇలా స్పీకరు నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయాన్ని 3 నెలల్లో అమలు చేయాలి. ఈ అమలు చేసే ముఖ్య అంశాన్ని బట్టే మొత్తం దేశవ్యాప్త రాజకీయాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకాన్ని, ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు మా పార్టీ ఏం చేసింది, మా పార్టీ అనేది గతం. ఇప్పుడు మా పార్టీలో 2/3 మెజార్టీ ఉంటే మేము తీసుకున్నది రాజ్యాంగబద్ధంగా వచ్చిన అంశం. రెండోది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి యొక్క ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క నిజాయితీని నిరూపించుకోవాలి. రెండోది, రాహుల్ గాంధీ చెప్పే మాటలు ఈ తెలంగాణ ప్రభుత్వం, ఈ తెలంగాణ స్పీకరు అమలు చేస్తాడా, వాళ్ళ పార్టీ నిర్ణయం చేస్తుందా, లేపు చేస్తుంది. కావుగల అనార్హతగా తీసుకుంటే మాత్రం రేపు దేశవ్యాప్తంగా ఒక రకంగా రాహుల్ గాంధీకి రేపు భవిష్యత్తులో ఉండే రాజకీయ పార్టీల్లో కనువిప్పు కలుగుతుంది. ఇదొక పెద్ద సంచలనాత్మక కూడా ఇది. రేపు కోర్టులు కూడా ఉంటుంది. కాకపోతే రెండో అంశం ఏంటంటే, ఇది ఎన్నటికైనా ఈ అంశాలని నీతిగా నిజాయితీగా అమలు చేయాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో చట్టం తేవాలి. ఎందుకంటే ఒక పార్టీలో ఎంతో మంది కార్యకర్తలు కష్టపడి ఒక వ్యక్తిని గెలిపించుకున్నాక వాళ్ళ మనోభావాలు కానీ ఆ ప్రజల అభిప్రాయాలు కానీ తెలుసుకోకుండా తన ఒక్క వ్యక్తిగా మారే అంశాన్ని ఇలా ప్రజల్లో చర్చ కూడా పెట్టాలి. ఎందుకంటే తాను ఒక ఓటుతో గెలలే. ఇలా ఒక కాన్స్టిట్యూన్సీలో 2 లక్షలు ఉంటే కనీసం 1,20,000 ఓట్లు నీకు అమలు చేశారంటే అక్కడ పార్టీ కార్యకర్తలు ప్రజలు అయిపోయాం.
అందుకనే రికాల్ వ్యవస్థ, ఒకవేళ ఆయన నిజంగా మారాలి అనుకుంటే రికాల్ చేసుకొని ఏదైనా తీసుకొచ్చి చేయాలి. కాబట్టి ఇది చట్ట రూపంలో కూడా జరగాలి. ఈ 2 అంశాలు ఇప్పుడు దేశ భవిష్యత్తు సంబంధించి, కాంగ్రెస్ భవిష్యత్తు సంబంధించి, రాహుల్ గాంధీ యొక్క నీతి నిజాయితీ మీద కూడా ఇది ఆధారపడుతుంది. కాబట్టి మా పార్టీగా మేము ఆశిస్తున్నాం. ఎందుకు ఆశిస్తున్నాం అంటే ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, దీన్ని అమలుపరుస్తారు. రేపు భవిష్యత్తులో కూడా ఈ రాజకీయ కొత్త ధనం వస్తుంది అనేది మా ఆలోచన. ఎస్ కొండలరెడ్డి గారు, మరి ఇప్పటికైనా రాహుల్ గాంధీ చెప్పిన పంచనాయ్ అనే విధానం తెలంగాణలో అమలవుతుందా? మరి ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పడుతుందా? మరి ఇది కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా? ఆ విధంగా స్పీకర్ కూడా చర్యలు తీసుకుంటారా? 100% అండి. రాహుల్ గాంధీ గారు దేశ రాజకీయాలను మార్పు దిశగా దేశాన్ని ఏకీకృతం చేసిన ప్రయత్నంలో భాగంగా ఆయన ఈరోజు తన లైఫ్నే సాక్రిఫై చేసి దేశం కోసం ఆలోచనతో తన ప్రయాణం మొదలుపెట్టిండు. ఆ ప్రయాణంలో తనకు జరిగిన అవమానాలు పరిస్థితులను చూసి ఈరోజు మిత్రులు కోరినట్టు అందరికీ జరుగుతున్న పరిస్థితుల పట్ల కొంత ఇబ్బందిగా ఉన్నమాట వాస్తవమే. కానీ పార్లమెంట్లో చట్టం చేయాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీది. బీజేపీ మిత్రులు ఆలోచిస్తూ ఉన్నారు, చెప్పడం మాత్రం నిజాయితీగా చెప్తూ ఎక్కడ ఎన్ని సీట్లు గెలిస్తే ముఖ్యమంత్రి స్థానాల్లో కూర్చున్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈడీ సోదరుడు చెప్పినట్టు ఈడీలు రకరకాల కేసులు పెట్టి భయానికి గురి చేసి ప్రభుత్వాల మీద వేరే పార్టీల ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, మంత్రుల మీద కేసులు పెట్టి ఈడీ పేరు మీద కానీ మిగతా కేసులు ఐటీ కేసుల మీద పెట్టి పార్టీలు మారే విధంగా ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవమైన విషయం. అది ప్రధాన ప్రతిపక్ష నేతలుగా ఉన్న వాళ్ళందరి కుటుంబాలపైన కూడా వ్యక్తిగతమైన కేసులు పెట్టి ఇచ్చినమాట వాస్తవం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, గత రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏం ఆలోచించిందో తెలియదు. కానీ ఎంతసేపు మేమే రాజు అనే విధంగా, ఈ రాజ్యంలో ఇంకెవరు లేరు అనే విధంగా ప్రవర్తించడం వల్ల ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కారణం వచ్చింది. దీని అందరూ ప్రజా సంఘాల వాదులు అందరూ ఖండించిన ఈ రోజు కాంగ్రెస్ని అన్నంత గట్టిగా ఆ రోజు బీఆర్ఎస్ను అనలేకపోయారు. దానికి ఎందుకు అర్థం కాలే. కానీ ఆ రోజు ఈ రోజుకు తేడా ఏంటంటే ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంగా యుతంగా ఉండబడే ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతున్నాం, సంతోషపడుతున్నాం. దాన్ని స్వీకరిస్తుంది కాంగ్రెస్ పార్టీ. స్వేచ్ఛాయుతమైన పార్టీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ. మిగతా పార్టీలు ఆ విధంగా లేవు. వివిధ పరిస్థితులను వాళ్ళ పార్టీకి అనుకూలంగా మార్చే పరిస్థితులలో మాట్లాడడం ఒకటి, చేయడం ఒకటి. కాంగ్రెస్ కూడా దానికి కట్టుబడే ఉంటుంది 100%. నేను ఇంతకుముందు చెప్పినాను, ఒకనాడే నువ్వు రౌతును కొడితే నువ్వు చూసుకుంటూ కూర్చునే పరిస్థితులు రాజకీయాల్లో లేవు. కాబట్టి నీకు కూడా కరెంటు షాక్ తాగినట్టు నీకుతో కొంచెం కాల్సి వాత పెడితేనే బుద్ధి వస్తున్న విధంగా ఇలా నాయకులు ప్రవర్తిస్తారు. వాళ్ళు గుణపాఠం చెప్పే విధంగా కాంగ్రెస్ భావించుండొచ్చు. కానీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ కూడా పోదు. కానీ మేమేమి చెప్తున్నాం మీరు ఆలోచించండి. ఒక కాంగ్రెస్ పార్టీని మాత్రమే దేశంలో లేకుండా చేయడానికి ప్రాంతీయ పార్టీలను లోబర్చుకొని బీజేపీ ఆడుతున్న దాంట్లో డ్రామాగా మిగిలిపోయిన, సమిధలుగా మిగిలిపోయిన వాళ్ళు ప్రాంతీయ పార్టీలు. వాళ్ళు ఎంతసేపు ఏమంటుంటారంటే ఈ దేశంలో కాంగ్రెస్ ని తూడు చేయాలనే భావనతో ఇన్ని రకాల స్కెచ్లు వేస్తారన్నమాట వాస్తవం. మేమేమంటున్నాం, పార్టీ మారిన వాళ్ళందరినీ పార్లమెంట్లో చట్టం చేసినట్టయితే మీ చేతుల్లో ఆయుధం ఉంది, మమ్మల్ని అడగడం ఎందుకు? పార్లమెంటరీ విధానంలో మీరు చట్టం చేసినట్టయితే వీళ్ళు సభ్యతను కోల్పోతారు. 2, ఇంకా చట్టం చేయడం సభ్యతను కోల్పోవడం కాదు. ఒకవేళ తన స్వార్థం కోసం పార్టీ మారిన ఎలక్షన్ లో కాంటెస్ట్ చేయకుండా మళ్ళీ కాంటెస్ట్ చేయక క్రిమినల్ కేసులు తెచ్చే విధంగా చట్టాలు చేసినా ప్రజలు హర్షిస్తారు, దాన్ని ఎవరు వ్యతిరేకించరు. కానీ పార్లమెంటరీ సిస్టమ్ మీ దగ్గర రాహుల్ గాంధీ చేతికి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు రేపు రాబోయే ఎలక్షన్ లో ప్రధాని కాబోతుండు. దానికి 100% ఈ చట్టం చేయడానికి ఇష్టంగా ఉన్నాడు, చేస్తుడు. ఇలా మీరు చూస్తున్నారు బీసీ పాలసీని. చిన్న విషయం మేడం, బీసీ పాలసీని 40% చేస్తే ఆర్డినెన్స్ తేవడానికి గవర్నరు రాష్ట్రపతికి రెఫర్ చేసిండు. వినండి, ఎంత ఇండైరెక్ట్ గా మా చేతిలో పవర్ ఉందని ప్రవర్తిస్తూనే మళ్ళా కాంగ్రెస్ ను బదనాం చేసే ప్రయత్నం, అన్ని రకాల బదనాం చేసుకుంటూ పోతామంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. నువ్వు ఆర్డినెన్స్ ఇస్తే ఈ ఒక్కసారి ఎలక్షన్ కన్నా పనిచేస్తుంది. దీని పట్ల ప్రజలు ఏ విధంగా డెవలప్మెంట్ అయింది జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ గా నిలబడాలి బీజేపీ. కానీ నిలబడకుండా మీరు ఇది చేస్తున్నారు, మీరు అది చేస్తున్నారు అని ప్రాంతీయ పార్టీల మీద, కాంగ్రెస్ పార్టీ మీద
మరి వీళ్ళకు ఉసిగొల్పి నేను ఏదో చేస్తా అనుకుంటే మాత్రం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పటికైనా బీజేపీ పార్లమెంట్ తెమ్మనండి, చట్టం తెమ్మనండి. ఎస్ మేము ఇప్పుడు చట్టంలో మేము చెప్తున్నాం, మేము చట్టం తెస్తాం, పక్కా కాంగ్రెస్ కేంద్రం వచ్చిన చట్టం తేబోతా ఉంది 100%. రెండవది వినండి కోరుతున్నా, ఒక చిన్న విషయం అన్న ఒకసారి ఆలోచించండి. మీరు జడ్జిలను ఒక జడ్జిమెంట్ ఇస్తే రాహుల్ గాంధీ ఇచ్చిన జడ్జిమెంట్ మీద జడ్జిలకు కూడా పదవులు ఇచ్చిండ్రు. రాజకీయ వాళ్ళు రిటైర్డ్ కాగానే రాజకీయ పదవులు ఇచ్చిన స్థాయి పరిస్థితి కనబడతా ఉంది దేశంలో. అంటే కోట్ల పట్ల కూడా గౌరవం లేని విధంగా ఇలా బీజేపీ పరిస్థితి తీసుకొచ్చి పెట్టింది. ఈడీని వాళ్ళ సొంత సంస్థలకే వేసుకున్నది, జడ్జిలను కూడా సొంత వాళ్ళ కార్యకర్తలకే వేసుకొని ఇలా చట్టాలను డివేట్ చేస్తుంది బీజేపీ పార్టీ. దాన్ని ఆలోచించాల్సిన విషయం ఉంది. మనం కొట్టుకుంటామా, ఇల్లు ఈ పార్టీ అయినా ఆ పార్టీ వచ్చేదేం లేదు సచ్చేదేం లేదు కదా. అయితే ప్రధానమైన ప్రజాస్వామ్య కావాలి, దేశాన్ని రక్షించాల్సిన బీజేపీ ఇన్ని రకాల కథలు పడితే ఎట్లా చెప్పండి? రైట్ 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 కొండలరెడ్డి గారు. ఎస్ సార్. గోవర్ధన్ గారు, ఫైనల్ కంక్లూజన్ ఏంటి చెప్పండి, 1 minute క్లోజ్ చేయండి చెప్పండి. నేను ఒకటే అంశం, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మొత్తం రాజ్యాంగాన్ని పట్టుకొని మేము ఇంకా తెలంగాణలో రాజీవ్ గాంధీ గారు తిరిగి పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొస్తాం, పార్టీ ఫిరాయింపులను మేము ప్రోత్సహించాము అని స్పష్టంగా తెలంగాణ చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా 3 నెలల్లో దాన్ని అమలుపరచండి, ఈ అనర్హత వేయండి అని చాలా డైరెక్షన్ ఇచ్చింది. దాన్ని అమలు పరుస్తారా, అమలు పరచకుండా వాళ్ళకున్న లుసుగులను పెట్టుకొని రేపు భవిష్యత్తులో కాక చేస్తే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బదనామం అవుతుంది. రెండోది ముఖ్యంగా రాహుల్ గాంధీ, ఇలా రాహుల్ గాంధీకి క్రెడిబిలిటీకి సంబంధించిన అంశం, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు సంబంధించిన అంశం. దేశవ్యాప్తంగా ఈ తీర్పులో కాక అమలు కాక జరిగితే రేపు అన్ని పార్టీలో ఒక వాతావరణం వస్తుంది. మొత్తం ఒక దేశంలో ఒక పార్టీ ఫిరాయింపులు అనేది ఒక చట్టం కూడా రాబోద్ది. దీనికి ఒక ఆదర్శంగా కావాలంటే ఇలా రాహుల్ గాంధీ గారి చేతిలో ఉంది, ఇక్కడ ఉన్న స్పీకర్ గారి చేతిలో ఉంది, దాన్ని అమలు చేయాలనేది మా విజ్ఞప్తి. ఎస్ శ్రీనివాస్ గారు, మరి ఇప్పటికైనా పార్టీ మారుతున్న నేతలపై పార్లమెంట్లో ఒక చట్టం తేబోతున్నారా, మరి ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇంతకుముందు మిత్రుడు బీజేపీ పట్ల ఆరోపణ చేసిన దాన్ని నేను ఖండిస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా సింగిల్గా ఆ యొక్క యాంటీ డిఫెక్షన్ లాకు భిన్నంగా పోయింది ఎక్కడ లేదు. మధ్యప్రదేశ్లో కర్ణాటకలో సాలిడ్గా 17-21 మంది ఈ రకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ చేస్తా అంటే మేము రాజీనామా చేయించినాం, తర్వాత మా పార్టీ చేరినారు, ఎలక్షన్స్ గెలిచినారు తప్ప కొండలరెడ్డి గారు ఒక్క నిమిషం, కొండలరెడ్డి గారు ఒక్క నిమిషం. సింధియా ఫ్యామిలీని ఎవరైనా భయపెట్టిస్తారా? సింధియా పార్టీలో ఇంటర్నల్ గా ఉన్నటువంటి కొండలరెడ్డి గారు ఒక్క నిమిషం, కొండలరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, టైం లేదు, ఒక్క నిమిషం కొండలరెడ్డి గారు ఒక్క నిమిషం. ఇంటర్నల్ డిస్ప్యూట్ కారణంగా ఆ యొక్క గ్రూప్ కొట్టడం కారణంగా ఆ సింధియా గ్రూప్ అంతా కూడా బయటకు వచ్చింది, బీజేపీలో చేరినారు, రాజీనామా చేసి. సిమిలర్లీ కర్ణాటకలో కూడా అదే పరిస్థితి. కర్ణాటకలో కూడా 21 మంది 22 మంది ఉన్నటువంటి నంబర్ ఉన్నప్పుడే వాళ్ళు మా పార్టీ అరే మీరు కనీసం క్లెయిమ్ చేసేటువంటి గోవాలో గోవర్ధన్ గారు ఒక్క నిమిషం, గోవర్ధన్ గారు ఒక్క నిమిషం, కొండలరెడ్డి గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. శ్రీనివాస్ గారు కన్క్లూడ్ చేయండి. మనం మనసారా కోరుకుంటుండే భారతీయ జనతా పార్టీ ఈ యాంటీ డిఫెక్షన్ లా పదవి రద్దు కావాలి, రాబోయే కాలానికి కనీసం 6 నుంచి 10 సంవత్సరాలు పోటీ చేసే అవకాశం ఉండకుండా చట్టం తీసుకురావాలి. పార్టీలో సహకరిస్తే సాధ్యమైతుంది. మీ పార్టీ కొండలరెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి, టైం లేదు ప్లీజ్. ముఖ్యమైన అంశాల మీద మీరు ఎప్పుడో బీజేపీకి సపోర్ట్ చేశారు.
మీకేం బాధ్యత ఉన్నది మాకు చెప్పండి. చెప్పండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఎస్ ముఖేష్ గారు 1 minute లో కంక్లూడ్ చేయండి. ఎప్పుడైనా ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి గవర్నర్లు కానీ, స్పీకర్లు కానీ, ఉపరాష్ట్రపతి లాంటి వాళ్ళు కానీ వీళ్ళంతా రాజ్యాంగానికి లోబడి పార్టీలకు అతీతంగా అధికార పార్టీ చెప్పినటువంటి మాటలకు లొంగి పనిచేయకుండా కేవలం రాజ్యాంగ పరిధిలో పనిచేసినప్పుడు మాత్రమే మన యొక్క రాజ్యాంగానికి, మన యొక్క ప్రజాస్వామ్యానికి అత్యంత గౌరవం ఉంటుంది. ఇంకా గౌరవం పెరుగుతుంది. మన యొక్క రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, అతి గొప్ప రాజ్యాంగం అని చెప్పుకుంటా ఉంటాం. Right. ఈ రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నటువంటి వాళ్ళు దయచేసి రాజ్యాంగానికి లోబడి పనిచేసినప్పుడు ఇలాంటి పరిస్థితులు రావు. రైట్.